హే గైస్, మీకు ఇక్కడ కనిపిస్తున్న గణేషుని యొక్క పేరు గోకర్ణ గణేష్ అన్నమాట. ఈ గణేషునికి ఒక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ ఏందో ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే రావణుడు శివుడి యొక్క ప్రియ భక్తుడు అన్నమాట. రావణుడు శివుడి దగ్గరకు వెళ్ళి ఒక వరం కోరుకుంటాడు. ఇంకా వరం వచ్చేసరికి తనకు చావు రాకూడదని అయితే కోరుకుంటాడు. ఇంకా శివుడు తన ఆత్మలింగాన్ని రావణి యొక్క చేతిలో పెట్టి దీన్ని నువ్వు ఎక్కడైతే పెడతావో ఇది వచ్చేసరికి పాతుకుపోతుందని అయితే చెప్తాడు. దాన్ని తీసుకొని రావణుని అయితే బయలుదేరుతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవతలు శ్రీ మహావిష్ణుని దగ్గరికి వెళ్ళి అయితే సాయం అయితే కోరుతారు. మహావిష్ణు గణేశుణ్ణి అయితే రావణు దగ్గరికి ఒక బాలుడు రూపంలో అయితే పంపుతాడు. రావణుడు గోకురం అనే ఊరిలో ఉండగా గణేశునుడు ఒక మాయా ప్రపంచాన్ని అయితే సృష్టిస్తాడు. మాయా ప్రపంచం వచ్చేసరికి సన్సెట్ అన్నమాట. సూర్యాస్తం అయింది కాబట్టి రావణుడు సూర్య నమస్కారం చేసేదానికి వెళ్తాడు. మన గణేశునుడు రావణి పక్కకు బాలుడు రూపంలో అయితే చేరుకుంటాడు. ఇంకా ఆ శివలింగాన్ని కింద పెట్టకూడదు కాబట్టి రావణుడు ఆ శివలింగాన్ని ఆ బాలుడి చేతిలో అయితే పెట్టి దీన్ని నువ్వు కింద పెట్టబాకు, నేను వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు. ఆ బాలుడు మన గణేశుడే కాబట్టి దాన్ని అయితే రావణుడు వచ్చే లోపు కింద అయితే పెట్టేస్తాడు. ఇంకా అది వచ్చేసరికి అక్కడైతే పాతుకుపోతుంది. ఇంకా ఇదన్నమాట స్టోరీ. ఇలా అయితే శివుడి యొక్క ఆత్మలింగాన్ని అయితే గణేశుడు కాపాడుతాడు. ఈ బొమ్మ వచ్చేసరికి మన పెద్ద బజార్లో అయితే ఉంటుంది. వచ్చేసరికి మన ఫాలోవర్ నన్ను అయితే గుర్తుపెట్టి ఈ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. వీళ్ళు వచ్చేసరికి ఇయర్ ఇలా అయితే స్టోరీ బేస్డ్ విగ్రహాలు అయితే పెడతారు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, పేరు అయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.